ప్రైవేట్ హాస్పిటల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 2,250 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోవడంతో ఈ నెల 6వ తేదీ నుండి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆశా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నుండి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. తమ బకాయిలు చెల్లిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు, కానీ అధికారుల నుండి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి 2,250 కోట్లు బకాయిలున్నాయని, పరిస్థితులు చక్కదిద్ది బకాయిలు చెల్లిస్తామని అధికారులు మెసేజ్ల ద్వారా హామీ ఇచ్చారే తప్ప తమను చర్చలకు పిలవలేదని వారు పేర్కొన్నారు. హెల్త్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మా యొక్క డ్యూస్ను కూడా మెన్షన్ చేస్తూ ఆసుపత్రికి ఉన్న డ్యూస్ను తొందరలో తీరుస్తాము అని చెప్పడానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందంటే మేము చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాం. మాకు పూర్వం అంటే కొత్త గవర్నమెంట్ వచ్చే సమయానికి 2,250 కోట్ల రూపాయల బకాయిలు గవర్నమెంట్ వారి దగ్గర ఉండిపోయినాయి. ఆ తరువాత కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మేము గవర్నమెంట్లోని అలాగే సిఇఓల్ని అందరినీ కలిసి మా యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఈ సర్వీసెస్ కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేశాము. అలాగే కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత పరిస్థితులు అన్నీ సరిదిద్దుతాము, మీకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినప్పుడు చాలా సంతోషపడి ఖచ్చితంగా హాస్పిటల్ అన్నీ అప్పటికే చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా కూడా ఎంతో కొంత కొత్త గవర్నమెంట్కి కూడా మనం టైం ఇవ్వాలి అని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా సర్వీసెస్ అన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే సర్వీసెస్ ఇచ్చాం. ఈరోజు కూడా ఇప్పటికీ కూడా మేము గవర్నమెంట్ యొక్క తాపత్రయాన్ని ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ సర్వీసెస్ ఇవ్వాలనే దాన్ని గుర్తించినప్పటికీ అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఈ పూర్తిగా క్యాష్లెస్ సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నాం. ఇప్పటికీ కూడా బిలో పావర్టీ లైన్ పీపుల్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మాకు వీలైనంత తొందరగా ఈ బకాయిలు కనీసం 50% అన్నా చెల్లించి హాస్పిటల్ ముందుకెళ్లే విధంగా సహకరించమని కోరుతూ, అలాగే మిగిలిన బకాయిలు కూడా ఏ సమయంలో ఎంత చెల్లించగలరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్దిష్టంగా చెబితే దాని ప్రకారం నడుచుకుంటామని ఇది మా కోరిక గవర్నమెంట్ వారికి అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారికి విన్నవించుకుంటున్నాం.